హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధురగానాలు జ్యోతినండి. నేను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పరమాన్నాన్ని సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అమ్మవారికి నైవేద్యం వండుతున్నాం కదా, ముందుగా స్టవ్ను శుభ్రపరచుకొని కొంచెం గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకున్నాను. ఇక పరమాన్నానికి కావలసినవి కిస్మిస్లు 10, జీడిపప్పులు 10, ఏలకులు 4, బెల్లం, బియ్యం, పాలు. నేను ఒక గిన్నెని ప్రసాదాలకు మాత్రమే వాడటానికి ఒక గిన్నెను ఉంచుకున్నాను. ముందుగా ఒక టీ గ్లాసు బియ్యం పోసుకొని శుభ్రంగా కడిగి 4 గ్లాసుల మంచినీరు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 4 ఏలకులు నలిచి అవి పొట్టు తీసి పొట్టుతోటే వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నం ఉడికేలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో స్వచ్ఛమైన నెయ్యి కొంచెం వేసుకొని జీడిపప్పులని, కిస్మిస్లని, అంటే బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. ఇవి దోరగా నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకోవాలి. నెయ్యి లేకున్నా కూడా నూనెలో వేయించవచ్చు, కాకపోతే నెయ్యి వేస్తే పరమాన్నానికి రుచి బాగా వస్తుందని నేను నెయ్యి వేసాను. బెల్లాన్ని కావలసినంత మనం తురుముకొని పక్కకు ఉంచుకుందాము. నేనైతే 1/4 కప్పు దాకా బెల్లాన్ని తురుము ఉంచాను. మనం టీ గ్లాస్ పోసాం కదా దానికి. ఈ బెల్లాన్ని ఒక చిన్న గిన్నెలో వేడి చేసి సిరప్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్, కట్టె పుల్లలు ఉంటే అవి జల్లి శుభ్రంగా ఉంటుంది. అన్నం మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం కాచి ఉంచుకున్న పాలను పోసి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పరమాన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మనం వేడి చేసి పక్కకు పెట్టుకున్న బెల్లం సిరప్ని ఉడికిన అన్నంలో దింపే ముందు వేసుకోవాలి. అలా వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇక మనం చివరగా పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన పరమాన్నం తయారు. మీకు నచ్చిందా? నచ్చినట్టే